అన్న మేము చేపలు పట్టడానికి అయితే వచ్చాము ఈరోజు. మన న్యూ వీడియోలో మీ అందరికీ వెల్కమ్. ఇక్కడ మన బన్నీ అయితే చేపలు వల తెచ్చాము గాయస్. చేపలు అయితే చిన్న అయితే ఇక్కడ చాలా ఉన్నాయి, మీకు చూపిస్తే. ఆల్రెడీ మేము పట్టాము కొన్ని చేపలు, ఇక బకెట్లో వేసుకున్నాం. చూడచ్చు పాకో తప్ప ఏం పెద్దది కనిపిస్తుందా గాయస్? చాలా రోజుల తర్వాత వచ్చాం. చిన్నప్పుడు అద్దం ఫ్రెండ్స్ ఇట్లా పొక్కలలో పట్టుకోనికి. మా వాళ్ళు అయితే ఈ టెక్నిక్తో పడతారండి. చిన్న చేపలు కదా, మనకు ఎక్కువ స్ట్రెస్ అవసరం లేదు. ఇట్లా ఇలా వేసుకోవాలి. ఈ వల చూసుకోవచ్చు, దోమల తెర లాంటిది. వీడియో మాత్రం లాగ్గా ఉంది అనుకోకండి. ఇక్కడ కొసలలో బండి వేసుకుంటే ఏమవుతుందంటే గాయస్, అది కిందికి ఉంటుంది, మనం మీది ఇక్కడ మీది ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఆ చలకా గుచ్చురా శివన్న అయితే చాలా భయపడుతుండు, పాములు ఎక్కడ వస్తాయో ఏమొస్తాయో అని. ఓ పెద్ద బండ పట్టుకరా రాదు. రావాలి వచ్చినాయి. రాని 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 కొట్టు 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 తరుము. కట్టెతో గెలుకు వచ్చి పోతున్నాయి. కట్టెతో గెలుకు శివ, కట్టెతో గెలుకు. ఫ్రెండ్స్ అటు సైడ్ నుంచి అయితే శివాడు కట్టెతో గెలుకుతున్నాడు, మనం చూడొచ్చు. బాయ్ 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 బాయ్. లిఫ్టా బయటికి అయితే వచ్చేసినాం గాయస్. చేపల పెద్ద అయితే ఏం లేవు అనిపిస్తుందట బన్నీకి. గాయస్ ఇట్లా చిన్న చేపలు అయితే మనకు దొరుకుతాయి ఇక్కడ. ఇవి మన తాబేలు కోసం అని అయితే తీసుకుంటున్నాం. లేదు ఇంటికాడ. దీనికి చిక్కుకుంది గాయస్, చిక్కుకోలేదట. ఇట్లా వలనైతే మంచిగా చూసుకోవాలి గాయస్. చిన్న చేపలు కాబట్టి ఎక్కడ ఉండేది మనకు తెలియదు. ఇప్పుడు వలని కడగాలి. అయితే ఒక రౌండ్ అయిపోయినాక వలన అనేది కడుక్కోవాలట. ఏమన్నా డస్ట్ పాకురు ఉంటే క్లీన్ అయిపోతుంది. వలను తిరమర తీసి కడిగేస్తే క్లీన్ అయిపోతుంది గాయస్. చలో వల కలుపుకున్న తర్వాత మనం ఇంకో రౌండ్కి అయితే వెళ్తాం. ఈసారి పెద్దవి రావాలని కోరుకుంటున్నాం గాయస్. కట్టు ఉంటుంది ఇక్కడ, కట్టు ఉంది. ఆ స్పాట్ లోనైతే చాలా ఉన్నాయి గాయస్. ఏది గిదా గైస్? వలనైతే ఇట్లా మీద ఉంటుంది, ఇంకో వల కింద ఉంటుంది. అది కింద ఆగాని కోసం అని మనం బండి వేసుకోవాలి. దగ్గరికి పెట్టు వల. దిగుతున్నా గైస్. ఎటు ఇటా వలనైతే వేసేసాం. ఇళ్ళకెళ్ళే చేపలు వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా చేపలు ఉన్నాయి, చూడవచ్చు మీరు. మనం వీటిని బయటికి కొడితే ఇవి వచ్చి మన వలలో పడ్డాయి అనుకోండి, మన తాబేలకి రోజు పండగే. పడుతున్నాయి. రాని రాని కొట్టు, గెలుకు గెలుకురా అక్కడ గెలుకు. గట్టిగా గెలుకురా. పెద్ద రాలే గెలుకు, ఒక్కటి పెద్ద రాలే గెలుకు గెలుకు.
గెలుకు. ఒక్కటి కూడా పెద్దది రాలే. గైస్ ఈ రౌండ్కి అయితే ఏం రాలేదని అయితే అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పట్లానే చిన్న వచ్చినాయని అయితే అనుకుంటున్నాం. వాళ్ళ కొద్దిగా మనకి సపోర్ట్ చేయట్లేదు. చినిగిపోయింది వాళ్ళనైతే చినిగిపోయిన వాళ్ళ తెచ్చాం. ఎందుకంటే మనం తాబేల్ కోసం అని అయితే గాయస్ నాకు ఈసారి కొద్దిగా పెద్ద సైజే పడ్డాయి అనిపిస్తుంది. చూడొచ్చు మీడియంలో కొడపలే. మనమైతే తీసేసుకుందాం. వాళ్ళను ఇలా తీసేయి. చలో వాళ్ళనైతే ఓపెన్ చేస్తున్నా. అటు నుంచి తీసుకురా, నేను ఇటు నుంచి తీసుకురా. ఇగోండి చూడండి గైస్, అట్లా వేసేసుకోవాలి. చచ్చిపోతే మనకు బతుకునే కావాలి. పెద్దది బాగా గైస్ మీడియం సైజ్ ఒకటైతే దొరికింది. ఇది ఇంకొకటి చూడలేరా, నేను కుట్టిపిస్తావు తాతతో వాళ్ళ. అరే అరే ఇవైతే చేతుకు దొరకలేదు. అన్సాటిస్ఫైడ్ తోనే మనకు పడుతున్నాయి మంచిగా. ఏమంటావు బాయ్? ఏదో ఒకటి నడిపియాలి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో. మన తాబేలు కోసం మనం అనుకోకుండా వచ్చినాం కాబట్టి అనుకోకుండా జరిగిపోవాలి. ఆడ పెడితే కాదు, ఆడ పెడితే కాదు, ఆడ పెడితే కాదు శివ, మళ్ళా పెట్టరాదురా. కొట్టు కొట్టు రాలే, కొట్టు కొట్టు. ఒకటి పడ్డది, నీకోసం ఒకటి పట్టించిన పడ్డాయి పడ్డాయి. ఈసారి చాలా తక్కువ పడ్డాయి. గాయస్ ఇక్కడ పచ్చినాయి మాత్రం ఫెయిల్ అయిపోయింది శివన్న మాట. మళ్ళీ ఇక్కడనే ట్రై చేస్తున్నాం. పని ఏంటిదో వాడు మర్చిపోయింది. కాలుతోనైతే ఒక పక్క పట్టుకుని ఇది మీదికి అనుకోవాలి. పెడదాం, ఇది అయిపోయి పెడదాం. కొట్రా అవి రాని రాకపోయి గట్టిగా. ఒక్క చేపనైతే తెలియలేదు. వీడెందుకు వాడు మరి అన్నం తినలేదు. అర్దిక్కుకెళ్ళి ఇవాళ దాకా లెక్కే మిస్లాగా మొత్తానికి మిస్లాగా.
రెండు చేతులతోనే తీసేమన్నా అవుతుందా ఒక్క చేప వచ్చినట్టయితే అనిపించలేదు. పెడదాం ఆడియన్స్ అయితే మనం చాలా ఎంకరేజ్ చేస్తున్నాం. చిన్న పిల్లల చూడొచ్చు లాస్ట్ చూపిస్తా ఫ్రెండ్స్. తింటది దానికి చికెన్ దొరికినట్టేనా చేపలు అయితే చికెన్ మయమయ్య కాబట్టి మన చేపలన్నీ వెళ్ళిపోయింది. ఇక్కడ ఒకటి పెద్దగా అయితే మీకు కనిపిస్తుంది కావచ్చు, పెద్దది. అప్పటి నుంచి మనం 10 నిమిషాల నుంచి వెళ్ళి తన్నాడితే మాకు ఒక పెద్దదైతే దొరికింది. అది ఎగిరిపోతాయని భయంతో పట్టలేకపోతున్నాం కరెక్ట్. ఎందుకంటే చుట్టుపక్కల నీళ్ళే ఉన్నాయి, అది దొరికితే మాత్రం చేతులు మళ్ళీ చికెన్ పెద్ద అంటే మరీ పెద్దది కాదు, చిన్నది మా ఖుషి. దొరికితే ఇటు నీళ్ళే